చెల్లిస్తున్నాను తండ్రి. దేవా వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయం చేయండి తండ్రి, కనికరించండి, చూపించండి ప్రభావ. ఈ సర్వీస్ని పరిచయం తోడుకోమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా నేను నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచినట్లుగా ప్రభావ సహాయం చేయండి. ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలు అందరి చేయకుండా ప్రభావ నా ఎంతో భయం కలిగి ఉన్నట్టుగా ప్రభావ సహాయం చేయండి. పాటలు చక్కగా నేర్చుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభావ. దేవా కథలో ప్రభావ చక్కగా వెనకబడినట్లుగా చూపించండి. చిన్న బిడ్డల హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి ప్రభావ, కృప చూపించండి. సన్నిధిలో ఎంతగానో ఆనందించడానికి సంతోషించినట్లుగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ సమయం ఎంతో దీవెనకరమైన ఆశీర్వాదకరమైన అంటే వాక్యాన్ని చక్కగా నేర్చుకొని చెప్పగలిగినట్టుగా కృప చూపించండి. వాళ్ళని నన్ను కూడా జ్ఞాపకం చేస్తుంది, నన్ను కూడా మీ నోటి త్వరగా వాడుకోండి. మీకు ఎంతో వదనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడదాం. సరే కూర్చోండి. సభ్యులు చాలా చాలా అలవాటు చేస్తుండవు. చాలా అసలు కొద్దిగా కూడా కదా అలా నిల్చోండి. పాట పాడు, స్తుతులు పాటగా పాడు. స్తుతులు పాటగా పాడు. సరేనా? పాడాలని వచ్చు కదా, పాడండి. పాడిన పాడడం పాడేరం యేసు ప్రభువునకు సమస్తం అందరూ పాడాలి. పాడేరం యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమును జయించిన యేసు ప్రభువును
తలాంతులు నీలో నీలో ఉన్నావు కన్నీరెట్టింపుగా చేయలేవు సరిగ్గా ఎన్ని తలాంతులు నీలో ఉన్నాయో అన్ని ధైర్యంగా చేయలేవు ఎంతమంది ఉన్నారు పిల్లలు మీరు ఎంతమంది ఎన్ని తలాంతులు నీలో ఉన్నాయో అన్ని తలంపుగా చేయలేవు సిద్ధమా 5 తలాంతులు పని చేసెను 2 తలాంతులు నాకు చేసెను 5 తలాంతులు పని చేసెను 2 తలాంతులు నాకు చేసెను 1 తలాంతులు 2 చేయని వాడు భూమిలో దాచించి త్రోయబడెను 1 తలాంతులు 2 చేయని వాడు భూమిలో దాచించి త్రోయబడెను ఎన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని చేయలేవు సిద్ధమా ఎన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని తలాంతులు ఎక్కువగా చేయు నీవు సిద్ధమా మంచి నమ్మకమైన దాసుడా ఉత్తమమైన ప్రభుదాసుడా మంచి నమ్మకమైన దాసుడా ఉత్తమమైన ప్రభుదాసుడా అనేకములపై అధికారి వగులు ఆనందముతో పూర్ణులవగులు అనేకములపై అధికారి వగులు ఆనందముతో పూర్ణులవగులు ఎన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయు నీవు సిద్ధమా ఎన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయు నీవు సిద్ధమా ఏనా మీరు పాడరా మీరు ఎడుస్తున్నారా మీరు నిలబడుతుందా నిలబడండిరా నిలబడిందిరా వినపడుతుంది కదా నా మాట మీకు వినపడుతుందా 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 ఎవరుగా చేయొద్దండి వినపడేదా వినపడుతుందా లేదా మీకు పాట పాడవా ఏం బబ్బులు పాట పాడవా విక్కి నువ్వు ఊరు బయట ఇట్లా ఈతలు పుల్లలు పాట పాట ఊరు బయట పుల్లలో ఏరుచుండే ఒక స్త్రీ దైవజనుడెలియా పిలిచెను ఆమెను నా కొరకు నీవు ఊరు బయట ఒక స్త్రీ ఊరు బయట పుల్లలో ఏరుచుండే ఒక స్త్రీ దైవజనుడెలియా పిలిచెను
మళ్ళీ చేయమనిలే తెమ్మను ఇట్లా అప్పమంటే ఇట్లా సరేనా అంటేసింది కదా ఏ ఆపము ఒకటి తెమ్మనెను యెహోవా జీవము తోడు పెట్టుకోండి యెహోవా జీవము తోడు పాటెడు పిండి కొంచెము నూనె ఉన్నవి నా యొద్ద పాటెడు పిండి కొంచెము నూనె ఉన్నవి నా యొద్ద నా బిడ్డడు నేను చావక మునుపే తినుటకు సిద్ధపడితిని నా బిడ్డడు నేను చావక మునుపే తినుటకు సిద్ధపడితిని భయపడకు కలత చెందకు భయపడకు కలత చెందకు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు వెళ్ళి నే చెప్పినట్టు చేయమనే ఎలియా వెళ్ళి నే చెప్పినట్టు చేయమనే ఎలియా చేసిన తోడనే రొట్టెల పిండి అయిపోలేదు చేసిన తోడనే రొట్టెల నూనె అయిపోలేదు చేసిన తోడనే రొట్టెల పిండి అయిపోలేదు చేసిన తోడనే బుడ్డిల నూనె అయిపోలేదు యెహోవా జీవము తోడు యెహోవా జీవము తోడు మీరు ఎవ్వరు యాక్షన్ చేయరా చెయ్యాలమ్మా చూసి మొత్తం పాట నేర్చుకోరా నేర్చుకోవాలి మీరు వద్దా మళ్ళా పాడదాం చేయాలి మళ్ళా పాడదామా విక్కీ ఏం చేస్తాం ఊరి బయట పుల్లలు ఏరుచుండెను కసి ఊరు బయట పుల్లలు కింద పొంగారు పిల్లలు ఎట్లా ఏరుకుంటారు అవి తీసుకొని ఒక్కొక్కటి తీసుకుని చేతిలో పెట్టుకోవాలి ఊరు బయట పుల్లలు ఏరుచుండెను కసి దైవజనుడెలియా పిలచెను ఆమెను నా కొరకు నీవు అప్పము ఒకటి తెమ్మనెను నా కొరకు నీవు అప్పము ఒకటి ఇట్లా అనండిరా ఇట్లేంది ఇట్టున్నాం మీరు ఇది ఎట్లా చేస్తాం యెహోవా జీవము తోడు యెహోవా జీవము తోడు పాటెడు పిండి కొంచెము నూనె ఉన్నవి నా యొద్ద పాటెడు పిండి కొంచెము నూనె ఉన్నవి నా యొద్ద నా బిడ్డడు నేను చావక మునుపే తినుటకు సిద్ధపడితిని నా బిడ్డడు నేను చావక మునుపే తినుటకు సిద్ధపడితిని భయపడకు కలత చెందకు భయపడకు కలత చెందకు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు వెళ్ళి నే చెప్పినట్టు చేయమని ఎలియా వెళ్ళి నే చెప్పినట్టు చేయమని ఎలియా చేసిన తోడనే తొట్టిల పిండి అయిపోలేదు చేసిన తోడనే గుడ్డిల నూనె అయిపోలేదు చేసిన తోడనే తొట్టిల పిండి అయిపోలేదు చేసిన తోడనే గుడ్డిల నూనె అయిపోలేదు యెహోవా జీవము తోడు యెహోవా జీవము తోడు
చిట్టి పొట్టి బాబు చిన్నారి బాబు పట్టి పట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం చిట్టి పట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం అమ్మకు నాన్నకు లోబడము అందరితో హాయిగా కలిసి ఉందుము అమ్మకు నాన్నకు లోబడము అందరితో హాయిగా కలిసి ఉందుము. మళ్ళీ పాడదాం పాట. ఇక్కడ చూడాలా మీరు పాట యాక్షన్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి పాడు. చిట్టి పొట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం చిట్టి పొట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం ఆటలు పాటలు చక్కగా విందుము ప్రార్థన కథలను నేర్చుకుందుము ఆటలు పాటలు చక్కగా విందుము ప్రార్థన కథలను నేర్చుకుందుము చిట్టి పొట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం చిట్టి పొట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం అమ్మకు నాన్నకు లోబడెదము అందరితో హాయిగా కలిసి ఉందుము అమ్మకు నాన్నకు లోబడెదము అందరితో హాయిగా కలిసి ఉందుము చిట్టి పొట్టి బాబులం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం చెవులున్నాయా వినే చెవులున్నాయా చెవులున్నాయా వినే చెవులున్నాయా ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి చేయాలి నమ్మాలి చెవులుంటే తప్పక నీవు వినాలి చెవులుంటే తప్పక నీవు వినాలి విను ఇదే ఆఫర్ వినకపోతే విను ఇదే ఆఫర్ వినకపోతే యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు చెవులున్నాయా వినే చెవులున్నాయా చెవులున్నాయా వినే చెవులున్నాయా కాకి విన్నది అతను మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు కాకి విన్నది చేప విన్నది గరగ విన్నది సృష్టి విన్నది కాకి విన్నది చేప విన్నది పడగ విన్నది సృష్టి విన్నది యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ నీకు దొరుకును చెవులున్నాయా వినే చెవులున్నాయా చెవులున్నాయా వినే చెవులున్నాయా ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి చెవులుంటే తప్పక నీవు వినాలి చెవులుంటే తప్పక నీవు వినాలి ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు గూడు మాటలా
చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ముద్దులకి చిన్ని నోటితో ముద్దులకి నీకు వచ్చింది ఈ పాట ఇలా యాక్షన్ వచ్చు కదా. ముద్దులకి అంటే ఇట్లా పలకండి పలకండి సరేనా. ఫస్ట్ పలకండి, ఫస్ట్ పలకండి. ముద్దులకి చిన్ని నోటితో చిన్ని నోటితో అబద్ధాలు మృదువైన పెదవులతో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పద్దు, నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి. నిజమే చెప్పాలి. అబద్ధమాడిన గెహాజీ కుష్ఠరోగి అయ్యాడు, కుష్ఠరోగి అయ్యాడు. అననీయ అననీయ సత్వేయ చచ్చిపోయారు. అబద్ధాలు నేర్పేవాడు మన విరోధి సాతానే. నువ్వు ఒక దగ్గర నిలబడుకుని పాట పాడు. నీకు చెప్తుంటే అర్థం కాదు. అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు. సత్యమందు యేసయ్య సత్య సాక్షి అయ్యాడు. ముద్దులో లికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో, ముద్దులో లికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో, అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి, అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి. ముద్దులో లికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో, ముద్దులకే చిన్ని నోటితో మృదువైన పెదవులతో, అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి, అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి. అబద్ధమాడిన గెహాజీ కుష్ఠరోగి అయ్యాడు, అబద్ధమాడిన గెహాజీ కుష్ఠరోగి అయ్యాడు. అననీయ సత్వేయ చచ్చిపోయారు, అననీయ సత్వేయ చచ్చిపోయారు. అబద్ధాలు నేర్పేవాడు మన విరోధి సాతానే, అబద్ధాలు నేర్పేవాడు మన విరోధి సాతానే. ముద్దులకి అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు. అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు. ముద్దులకే చిన్ని నోటితో మృదువైన పెదవులతో, ముద్దులకే చిన్ని నోటితో మృదువైన పెదవులతో, అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి, అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి. కూర్చోరా రే, చేతులు కట్టుకోండి. రే తెచ్చిపెట్టినాను.
బాత్రూమ్ వస్తుందంట. సరే కూర్చో సరే కూర్చోవాలా యాడిపోవాలి పో తీసుకుపోయి ఆ పిల్ల ఫోన్ పడేస్తుంది. నువ్వెందుకు షాప్ ఇప్పుడు ఎందుకది మీరు చేతిలో పెట్టుకోండి. నువ్వు వేసుకుంటావా లేదా? అది ఇప్పుడు పెన్సిల్ వద్దు, చాక్ మరి ఏమొద్దు. అర్థమైనా? ఎట్లా నువ్వు ఇట్లా నేను కూర్చో. ఇప్పుడు అయ్యేం చేయదు. సరేనా విక్కీ? సరే కూర్చో అందరు చేతులు పెట్టుకోవాలి. సరే కూర్చో. అలా చేయదు. పోయిన వారం ఎవరు వచ్చినారా? పోయిన ఆదివారం వచ్చిన చేయతండి. పోయిన ఆదివారం వచ్చినారు సండే స్కూల్కి వచ్చినారు లేదు? ఎవరు వచ్చినా? నువ్వు వచ్చినా? నువ్వు రాలేదా? నువ్వు రాలేదా బాబులు? నువ్వు రాలేదా? రాలేదు నువ్వు పోయిన ఆదివారం? రాలేదా నువ్వు? వచ్చిన అల్లరి చేయడానికే టైం సరిపోయి ఇంకెక్కడ మన కథ అనేది. సరి కూర్చోమన్నా మిమ్మల్ని మాటికి చెప్పాలా? మీకు సరి కూర్చోమని చెప్పాలా? అదే సరే కూర్చో. ఇట్లా మాటి చెప్పొద్దు కదా. అందరు సరిగ్గా కూర్చోవాలి. మీరందరూ స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్ళేవాళ్ళని మీరు అందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళే కదా. స్కూల్కి వెళ్ళే వాళ్ళ బర్రెలు కాసేవాళ్ళు. మీరు చెప్పండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? సైలెంట్గా కూర్చుంటారా? సైలెంట్గా కూర్చుంటారు, లైన్లో కూర్చుంటారు కదా. మాట్లాడకుండా కూర్చుంటారు కదా. స్కూల్లో మాట్లాడుకుంటారా మీరు? మాట్లాడతారు స్కూల్లో? మాట్లాడరు కదా. అందరు ఇక్కడ చూడాలా? సైలెంట్గా కూర్చో. నువ్వు బైబిల్ మూసి పోయిన వారం కంటే ఎవరిని పేరు సుసన్నా. అది కర్రేదా? కర్ర తీసుకోవాలా? ఒకటి పడితే అప్పుడు కూర్చుంటుంది. మీకేం చెప్పినారా? చేతులు పెట్టుకోమని పోయిన వారము కథ. పాపం మనల్ని ఏం చేస్తుందంటే వినాలి. ఇక్కడ చూడండి ఒకసారి పోయిన వారం కథ మాట. ఇది చదవండి ఎవరన్నా. మనం ఎలా రక్షణ పొందగలము? మనం ఏమంట ఎలాగా రక్షణ పొందగలము? ప్రతి ఒక్కరు పాపము ఏం చేస్తారంట? ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? పాపము చేస్తారు. అంటే నేను చేయలేదు అంటే నేను ఏ పాపం చేయలేదు అనడానికి లేదు కదా. మనం అందరం ఏమనుకుంటా? ప్రతి ఒక్కరు ఏమంటా? మీరు చేతులు కట్టుకోమని చెప్పినా మీకు చేతులు కట్టమన్నా మీకు చేతులు కట్టుకుంటూ కూర్చున్నాను. మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ సందేశం ఇక్కడ వినాలా, ఇక్కడ చూడాలి. అదే ఏం చేస్తామంట? ప్రతి ఒక్కరు కూడా పాపము చేస్తారు. అంటే నేను ప్రతి ఒక్కరు అంటే అందరూ నేను చేయలేదా అంటే అనడానికి వీలు లేదన్నమాట. అర్థమైందా? ప్రతి ఒక్కరం ఏం చేస్తామంట? పాపము చేస్తాం. ఇక్కడ ఏం రాయబడింది? ప్రతి ఒక్కరు పాపము అదుపు చేస్తుంది. ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంటే అదుపు పాపం అదుపు చేస్తుందంటే పాపం మన మీద ఏలేదిగా ఉంటుంది. అర్థమైందా? పాపం మనల్ని ఏం చేస్తుంది? ఏలుతుంది. అంటే అదుపు అంటే మనను అదుపు చేస్తూ ఉంటుంది పాపం. మనం పాపము సాతాను ఏం చేస్తాడంటే మన చేత పాపము చేయిస్తాడు. అర్థమైందా? పాపం అంటే ఏంది? ఒక మాటలో చెప్పండి. పాపం అంటే ఏంది చెప్పాలి. పాపం అంటే ఏంది? ఇంకా నువ్వు బయట కూర్చుంటావు, ఇంట్లో ఇక్కడ కూర్చుంటావు, ఇద్దరు అక్కడ కూర్చో. ఏమంట?
దొంగతనాలు, అబద్ధము కదా, ఇతరుల మీద సాడీలు చెప్పడము, ఇతరులతో వాదుల గొడవ చేయడము, ఇంకా మాట అసలే ఒక్క మాటలో చెప్పాలంటే మాట వినకపోవడం కూడా ఏమంట పాపము. అంటే మనము ఈ అన్నిట్లో ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం కదా, మన జీవితంలో ఏం చేస్తుంటాం, ఏదో ఒకటి చేస్తానంట. అందుకే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే నేను పాపం చేయలేదు అనడానికి వీలు లేదు. మనుషులందరూ కూడా ఏదో విధముగా ఏం చేశారంట, పాపము చేశారు. అందుకే పాపం ఏం చేస్తుందంటే అది ఇంకా పాపం మనల్ని ఏం చేస్తుందంటే బంధిస్తుంది. పాపం ఏం చేస్తుంది, మనల్ని ఏం చేస్తుంది, పాపం మనల్ని బంధిస్తుంది. ఇంకేం చేస్తామంటే మనము అబద్ధాలు చెప్తూ ఇతరుల మీద మనం ఏం చేస్తామంటే నేరం మోపేవారముగా ఉంటాం. ఏం చేస్తామంట, నేరము మోపేవారముగా ఉంటాం. గత వారం మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక కథ చేస్తాం. ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు అంటే డబ్బున్న వాడు కదా. ఓయ్ ఓయ్ ఎక్కడ చూస్తున్నారు మీరు? ఎక్కడ చూస్తున్నారు? డేవిడ్ ఇక్కడ చూడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఈ ధనవంతుడు మంచి బిల్డింగ్ ఉంది, అన్నీ ఉండే. అయితే ఆయనకి కుటుంబము లేదు, అంటే భార్య పిల్లలు ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయనకి ఒక ఇష్టమైనది ఉంది. మనం కూడా కొన్ని ఇష్టపడతాం కదా, కొన్ని ఇష్టపడమా? కొన్ని జంతువులని ఇష్టపడతాం. నువ్వు తాడు కింద వేయలేదనుకో, ఇంకా నువ్వు ఆడే కూర్చో మాట్లాడు. ఇక్కడ ధనవంతుడికి కుటుంబం లేదు, కానీ ఒకటంటే ఇష్టం. ఏంటంటే కుక్క అంటే పప్పి అంటే చాలా ఇష్టం. దాని పేరు ఏం పేరు? పప్పి. ఆయనకి చాలా ఇష్టం అంటే ఆ కుక్కను చాలా ప్రేమించేవాడు, దాన్ని ఎంతో మంచిగా చూసుకునేవాడు. అయితే చూడండి ఇక్కడ చదవండి ఎవరన్నా. క్రయధనం చెల్లించవలసి ఉంది. ఏమంట? క్రయధనము చెల్లించవలసి ఉంది. ఇదంటే పప్పి అంటే ఆ యొక్క ధనవంతుడికి చాలా ఇష్టం. దాన్ని ఎంతో మంచిగా ప్రేమించుకునేవాడు, దానికి మంచి ఫుడ్ పెట్టేవాడు, దానికి రోజు స్నానం చేయించేవాడు, దాన్ని వాకింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ కుక్క అంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు ఏమైందంటే పక్కన కొంచెం దూరంలో వేరే కుటుంబం కూడా ఉండేది. వాళ్ళు చాలా దుర్మార్గులు అనమాట. ఋతు ఏం చేస్తాము, వాళ్ళు చాలా దుర్మార్గులు అనమాట. వాళ్ళకి ఈ ధనవంతుని చూసినప్పుడల్లా ఎంతో వ్యసనం అనమాట, ఎంతో అసూయ. ఎందుకు? మనం కూడా అంత ధనవంతులమే కావాలి, ఎట్లయినా సరే ఆ ధనవంతుడి దగ్గర మనం ఏం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలి అని వాళ్ళకి అసూయ అన్నమాట, ద్వేషం. ఆ ధనవంతుడి దగ్గర ఎట్లయినా సరే మనం డబ్బులు తీసుకోవాలా అని వాళ్ళ మనసులో ఆలోచించుకుంటారు. ధనవంతులం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మంచి జాబ్ చేయాలి, పని చేయాలి కదా. నేను ఏం చేయాలా? పని చేయాలి. పని చేయడం ద్వారా ఏమొస్తుందంటే జీవితము. ఇంకొకటి ఏం చేయాలా? దొంగతనము చేయాలి కదా, డబ్బులు సంపాదించాలి. అయితే అట్లున్న వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉంటారు. వాళ్ళకి ఈ ధనవంతుడి ఎట్లయినా సరే మనం డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తాను. ఎలాగ తీసుకోవాలబ్బా ఆయన దగ్గర అనుకొని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సరేనా? అలా ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు పప్పి ఏం చేస్తుంటే అటు తిరుగుతూ ఉంటుంది. అటు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళు వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటి యజమానుడికి తెలియకుండా ఏం చేస్తారు, పప్పిని తీసుకెళ్తారు. దొంగతనంగా వచ్చి ఏం చేస్తారు, ఆ పప్పికి బిస్కెట్ పెట్టేసి
దాన్ని మంచిగా తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ వాహనంలో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దూరం వెళ్ళిపోతారు. ఇక్కడ చూడాలా, నేను ఎటు తిరిగి కూర్చోమని చెప్పిన, చాలా దూరం తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తారంటే కట్టేస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి, చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. దాన్ని ఏం చేస్తున్నారంటే గొలుసుతో బంధించేస్తున్నారు. అది ఇప్పుడు రాగలదా, విడిపించుకొని రాగలదా? రాలేదు. దాన్ని ఎవరైనా విడిపిస్తేనే అది రాగలదన్నమాట. దీన్ని తీసుకెళ్ళి గొలుసులతో కట్టేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లెటర్ రాశారు. ఒక లెటర్ రాసి ఎవరు పంపించారు? ఆ యొక్క ధనవంతుడైన ఈ యొక్క డాగి యొక్క ఎవరికి, తన యజమానుడికి ఒక లెటర్ రాశారు అనమాట. ఏమని లెటర్ రాశారంటే, నీ డాగిని మేము ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళిపోయినా దాన్ని ఏమంటారు, కిడ్నాప్ అంటారు కదా, మీ డాగిని తీసుకెళ్ళాం మేము. నీ డాగి నీకు కావాలనుకో, నీవేం చేయాలా, డబ్బుని ఇవ్వాలా అని చెప్తారు. లేదనుకో మేమేం చేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి లెటర్ రాస్తారు. ఇంకా ఏం రాస్తారంటే ఎంత డబ్బులు కట్టాలా, ఎంత డబ్బులు ఇవ్వాలో అని కూడా, ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ లెటర్లో రాస్తారు. ఎందుకంటే అది రాసి ఆయనకి పంపిస్తారు. ఎందుకు అంటే ఈ డాగి అంటే ఆయనకి చాలా ఇష్టం కదా, ఆ ధనవంతుడికి డాగి అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత డబ్బు అయినా ఏం చేస్తాడు, అడిగితే ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ లెటర్ రాసి ఇస్తాడు అనమాట. సరే, ఆ లెటర్ చదివాక ఆయన అనుకుంటాడు, అరే నాకు చాలా ఇష్టం కదా దాన్ని అంటే, డాగి అంటే అంకుల్కి చాలా ఇష్టం. ఏం చేస్తాడంటే, సరే నా డాగి నేను ఎలాగైనా ఏం చేయాలి, నేను తెచ్చుకోవాలా అనుకుంటాడు అనమాట. అనుకొని ఆ డాగి అంటే నాకు చాలా ఇష్టము, దాన్ని నేను ఎలాగైనా తెచ్చుకోవాలా అనుకొని తన ఇంటికి వస్తాడు అనమాట. ఇంటికి వచ్చి ఆ యొక్క తన ఇంట్లో విలువైన ఉంటాయి కదా, ఏముంటాయి, సరే కూర్చో సరే కూర్చో సరే కూర్చో, అదంటే చాలా ఇష్టం కదా. వాళ్ళ ఇంట్లో విలువైనవి ఉంటాయి కదా, అవన్నీ అమ్మేసి, ఆ విలువైనవి అమ్మేసి, ఇక్కడ చదవండి, మన పాపములకు తగిన మూలము చెల్లించబడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అడిగారు కదా తన ఇంట్లో విలువైన ఉన్న వాటిని కూడా తీసుకొని వచ్చినారు. ఇంకా చూడండి, ఇక్కడ డబ్బులు, విలువైన నాణ్యాలు అన్నీ తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు, ఎవరైతే డాగిని తీసుకెళ్లారో వాళ్ళకి ఇచ్చాడు అనమాట. ఇచ్చి తన యొక్క డాగిని ఏం చేస్తున్నాడు మరలా తెచ్చుకున్నాడు. అంటే మరలా దాన్ని ఏం చేశాడు, డబ్బిచ్చి కొనుక్కున్నాడు కదా, అవునా కదా. డాగి ఎవరిది, ఆ యొక్క ధనవంతుడిది. అయితే మరలా ఏం చేస్తున్నాడు, తన డాగి అయినప్పటికీ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అర్థమైందా మీకు? తన వస్తువునే తను ఏం చేస్తున్నాడు, మరలా డబ్బిచ్చి కొనుక్కున్నాడు. మనం ఎవరని చెప్పండి, ఎవరం మనము, చెప్పు బబ్బులు, ఎవరము, దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. అయితే సాతాను మనల్ని ఏం చేసినాడు, మోసగించి కదా, దొంగలించినాడు కదా. మనం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం, సాతాను చేతిలో ఉన్నాం. ఎవరి చేతిలో, సాతాను చేతిలో. అవ్వ కూడా ఎవరి స్వాధీనంలో ఉంది అంటే సాతాను చేతిలో ఉంది. సాతాను ఏం చేసింది తెలియదు, సాతాను ఏం చేసింది, అవని మోసగించింది. అవని తను ఏం చేసిందంటే బంధించింది. అవని విమోచించడానికి, అవని రక్షించడానికి, అవని విడిపించడానికి ఎవరు వచ్చారు చెప్పండి, ఎవరు వచ్చారు, యేసయ్య వచ్చాడు. మనము దేవుని బిడ్డలమైన మనము, సాతాను మనల్ని ఏం చేసిందంటే బంధించింది. సాతాను మనల్ని ఏం చేసింది చెప్పాలా, ఏం చేసింది? సరే కూర్చోండి మీరు, అసలుకి సరే కూర్చోండి మీరు, సరే కూర్చోండి, సరే కూర్చోవాలా. సాతాను మనల్ని ఏం చేసిందంట,
సాతాను చేత బంధించబడిన మనం మనం ఎలా విమోచించబడాలా? ఎలాగ మనకు విడుదల? మనం ఏం చేయబడ్డామంటే ఆ పాపముల చేత కట్టబడిన కదా, ఇడాగి ఎలాగైతే కట్టబడుతూ వచ్చిందో మనం కూడా కట్టబడిన వారంగా ఉన్నాము. కట్టబడిన మనకు ఏం కావాలా? కట్టబడిన మనకు విడుదల కావాలి. మనకు ఎవరైనా వచ్చి ఏం చేయాలంటే క్రయము చెల్లించాలి. అర్థమైందా? మన కొరకు ఎవరైనా ఏం చేయాలా? క్రయము చెల్లించాలి. క్రయం అంటే డబ్బు ఎవరైనా తగినంత మనకి చెల్లించాలి. అయితే మన కొరకు డబ్బు కాదు చెల్లించవలసింది. ఏం చేయాలి? మన కొరకు, మన పాపముల కొరకు డబ్బిస్తే సరిపోతుందా? డబ్బిస్తే మన పాపం నుంచి మనం విడిపించబడతామా? మనం డబ్బిచ్చే విమోచించబడతామా? డబ్బుల చేత మన పాపాలు పోతాయా అంటే పోవు. డబ్బు ద్వారా మన పాపాలు పోవు. దేని ద్వారా పోతే మన పాపాలు? యేసయ్య మన కొరకు ఏం చేయాలా? సిలువలో ఇక్కడ చూడాలి మీరు ఏం చేయాలా? సిలువలో తన ప్రాణాన్ని పెట్టాలి కదా. ప్రాణం పెట్టండి ఎలాగా అంటే మన కొరకు, మన పాపముల కొరకు, మన యొక్క దోషముల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు ఆయన ఏం చేయబడాలా? కొట్టబడాలి కదా, ఉమ్మివేయబడాలి. ఇంకా ఏం చేయబడాలి? ఆయన సొగసు స్వరూపాన్ని కోల్పోవాలి. ఆయన రక్తం అంతా కూడా మన కొరకు కార్చాలి. ఆ యొక్క రక్తం ద్వారానే మనల్ని ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడు? డేవిడు ఎక్కడ చూస్తున్నావు? నువ్వెవరో ఊగుతున్నావు సరిగ్గు. మన కొరకు ఏం చేయాలంటే ఆయన ప్రాణం డబ్బు చెల్లించాడా? కాదు. ఏం చేశాడంటే ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగినాడు. ఆయన కార్చిన రక్తంతో మనం ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను కొన్నాడు. ఏం చేశాడంట? యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత మనం ఏం చేస్తున్నాడంటే కొన్నాడు. మనం ఇప్పుడు ఎవరు అంటే ఆయన సొత్తు. ఎవరు మనము? యేసు ప్రభు సొత్తు అనమాట. అప్పుడు కాలంలో పూర్వకాలంలో ఏం చేసేవారంటే మనుషులని డబ్బిచ్చి కొనుక్కునేవారు. ఎందుకు అంటే వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకోవడానికి, వాళ్ళ పొలాల్లో పనులు చేయించుకోవడానికి ఏం చేసేవారంటే డబ్బిచ్చి ఏం చేసేవాళ్ళు? కొనుక్కునేవారు. డబ్బిచ్చి కొనుక్కునేవారు. ఎందుకంటే వాళ్ళు దాసులుగా ఉండడానికి ఏం చేసేవాళ్ళంట? కొనుక్కునేవారు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి? వాళ్ళు పని చేయాలి. ఇక్కడ ఏం చేయాలా? డబ్బిచ్చి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఏం చేయాలంటే వాళ్ళు చెప్పే ప్రతి పని కూడా చేయాలి. మళ్ళా వారి ఎడల ఎవరైనా దయ చూపించి వారిని ఎంతకైతే కొన్నారో అంత డబ్బు ఇచ్చి వారికి ఏం కలిగించాలా? విడుదల కలిగించాలి. ఒక చిన్న కథ చెప్తా. అలాగూ చేయాలన్నమాట. అలాగ చేస్తేనే వారికి విడుదల, అలాగ చేస్తేనే వారికి ఏమొస్తుంది? విమోచన వస్తుంది. అలాగ వాళ్ళు ఏం చేసేవారండి? డబ్బు ఇచ్చి కొనుక్కునేవారు. వాళ్ళ ఇళ్ళలో పని చేయించుకోవడానికి. ఫోన్ పడేస్తాడు. బాంపో ఏం పేరు? బాంపో అని ఒక బాబు ఉండేవాడు. అయితే బాంబు అని ఒక చిన్న బాబు అనమాట. మీరేమైనా పడుకుంటారా? పడుకోబెట్టాలా? సరే కూర్చోండిరా. సరే కూర్చోండి మీరు. ఈ యొక్క బాంపోని ఆ అబ్బాయి బికాపో అనే ఆయన దగ్గర బానిసగా ఉంటాడు. ఎవరు? బికాపో అనే ఆయన దగ్గర బాంబు అనే ఒక బాలుడు ఏం చేస్తుంటాడంటే ఒక బానిసగా ఉంటాడు.
తను వాళ్ళ కుటుంబం అంతా కూడా తన దగ్గర ఉంటారనమాట. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి పని కూడా చేయాలి. ఎందుకు అంటే ఆయన వారిని డబ్బిచ్చి కొనుక్కుని ఉంటాడు. అర్థమైందా మీకు? డబ్బిచ్చి కొనుక్కుని వాళ్ళు ఏం చేయాలంటే ఆయన చెప్పే ప్రతి పని కూడా చేయాలి. ఏం చేస్తాము అలాగా పని చేస్తూ చాలా కఠినంగా చాలా క్రూరంగా పని చేయించుకుంటూ ఉంటాడు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు కొట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అమ్మ చనిపోతుంది, మళ్ళీ వాళ్ళ నాన్న చనిపోతాడు, అలాగా చనిపోతాడు. ఇప్పుడు ఎవరు ఉంటారంటే వాళ్ళ తమ్ముడు కడినార, వాళ్ళ తమ్ముడు బాంబు కూడా ఉంటారు. ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర పని చేస్తుంటాడు. బాంబుకి అవన్నీ కూడా తెలుసు అనమాట. వాళ్ళ తమ్ముడు చాలా కఠినంగా అనమాట వాళ్ళ చేత చాలా కఠినమైన పనులు చేయిస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ తమ్ముడు అనారోగ్యంతో ఉంటాడు. అనారోగ్యంతో ఉన్నా కానీ తను ఎంత మాత్రం కూడా వదిలిపెట్టాడు. ఆ పని ఈ పని చేయించుకుంటూ ఉంటాడు. వాళ్ళు కొరడాతో కొడతా ఉంటాడు, అలాగ చేస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఏమైపోతాడంటే అనారోగ్యంతో చనిపోతాడు. చనిపోతాడు? అనారోగ్యంతో చనిపోతాడు. ఈ యొక్క బికాకు అని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క ఇక్కడ ఏం చేస్తాడంటే ముద్ర వేస్తాడు అనమాట. వీడు నావాడు, వీడిని నేనేం చేసినా డబ్బిచ్చి కొనుక్కుని అని వేస్తాడు. ఎందుకంటే తను ఎక్కడ కూడా వెళ్ళి తప్పిపోకూడదు అనమాట. ఒకే పోయినాడు అనుకో, అక్కడ ముద్ర చూసి ఏం చేయాలా? కనుక్కుంటారు కదా, వీడు పలాని వాడు అని చెప్పేసి మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఏం చేయాలా? అక్కడే ఎవరైతే తన యజమానుడు ఉన్నాడో తన దగ్గర వదిలిపెట్టడు. అలాగా ఈ యొక్క బికాకు చేసింటాడు. ఈ బాంబుకు ఏం చేస్తుందంటే ఎంతో భయం వేస్తుంది. అరే నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరి ద్వారా నాకు విడుదల వస్తుంది అని చెప్పేసి తను ఉంటాడు అనమాట. ఆ పనులు చేయాలంటే చాలా కష్టం. కట్టెలు తీసుకురావాలా, పని చేయాలా, అన్ని పనులన్నీ కూడా బాగలేదని చెప్పినా కూడా వినడు. ఇక్కడ వినాలా? బాగలేదని చెప్పినా కూడా వినకుండా వాళ్ళ చేత పనులు డేవిడ్ పడాలా అట్లా చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతాడంటే తను తెలియకుండా ఆ యొక్క బికాకుకు తెలియకుండా దూరంగా పారిపోతాడు. ఏమైపోతాడు? దూరంగా పారిపోతాడు. దూరంగా వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ఆయన దగ్గరికి అందరూ వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ఆయన చాలా మంచివాడు పోయి అందరికీ సహాయం చేస్తా అట్లా ఉంటాడు. ఈ బాంబు ఏం చేస్తాడంటే నా అంకుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయేలోపు చాలా నీరసంగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు? చాలా నీరసంగా అనారోగ్య పరిస్థితిలో ఉంటాడు అనమాట. అంకుల్ ఏం చేస్తాడంటే తనను దగ్గరికి తీసుకొని తనకు కావలసిన ఆహారాన్ని పెట్టి తనకి కొంచెము నెమ్మది కలిగేటట్టు చేస్తాడు అనమాట. నెమ్మది కలిగేటట్టు చేసి ఆ పిల్లవాడు ఆ యొక్క పాత సొక్క వేసుకుంటాడు. అది తను వేసుకున్న సొక్క చాలా పాతగా అయిపోయింటుంది. తను ఏం చేస్తుందంటే ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉంటాడు అనమాట సొక్క. ఎందుకో అక్కడ ఏముంది, తనకు మీద ముద్ర ఉంది కదా, బికాకు ఆ యొక్క ముద్ర ఉంది. ఆ బాబు ఏం చేస్తాడంటే భయపడి ఒకవేళ అంకుల్ చూస్తాడేమో, నన్ను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతాడేమో అని చెప్పేసి భయపడి దాంకుంటా ఉంటాడు. అప్పుడు అంకుల్ అడుగుతాడు, ఏమైంది, నువ్వు ఎందుకు అట్లా ఉండవు, నువ్వు ఎందుకు అట్లా దాచుకుంటున్నావు, ఈ షర్ట్ తీసేసి నువ్వు వెళ్ళి స్నానం చేయి, మంచిగా నీకు వేరే బట్టలు ఇస్తా అని చెప్తాడు. వద్దు అంటాడు. లేదు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపో, ఈ షర్ట్ తీసేసి నీకు ఇంత మంచిది వేసుకో అని చెప్పి చెప్తాడు. అన్నప్పుడు చూస్తాడు అంకుల్. ఆయన ఏం చేస్తాడు? చూసి ఏంది ఇది అంటే అప్పుడు చెప్తాడు. అది అంతా చెప్పిన తర్వాత అంకుల్ని అడుగుతాడు, నువ్వు నన్ను మళ్ళీ మా యొక్క బికాకుకి నన్ను అప్పగించద్దు, నేను ఇక్కడే ఉంటా, నీ దగ్గరే ఉంటా అని చెప్పేసి చాలా బాధపడి ప్రాధాయపడతాడు అనమాట. బతిమలాడుకుంటాడు. సరే నేను పంపించను కానీ ఏం జరిగిందంటే అప్పుడు అన్నీ కూడా చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ అంకులు ఏం చేస్తాడంటే ఆ బాబుని తన దగ్గరే ఉంచుకుంటాడు. కొన్ని రోజులు ఉంచుకున్నాక ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి తన బికాకు మనిషి కదా, తనకి ఏం చేయాలా, తన డబ్బిచ్చి
ఆ బాబుని కొనుక్కోవాలన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే విలువైన వస్తువులు అన్నీ పెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు? బికాకో దగ్గరికి వెళ్తాడు. బికాకో దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుంటాడు అనమాట. ఏమి ఎందుకు వచ్చినావు అంటే అదో బాంపోనే బాబు నా దగ్గర ఉంటాడు, వాడు ఎక్కడ ఉన్నాడు అసలుకి, ఆ దగ్గరికి తీసుకురా, వాడు ఎందుకు పారిపోయినాడు అది అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అంకుల్ చెప్తాడు, ఆ బాబుకు నీవు కొనుక్కున్నావు కదా, నీకు ఎంతైతే కావాలనో నువ్వు తీసుకో, నీకు విలువైనవి తెచ్చానని చెప్పేసి చూపిస్తాడు అన్నమాట. అప్పుడు అవన్నీ తీసుకొని అప్పుడు ఆ బాబుని ఏం చేస్తాడు, సరే ఎప్పటి నుంచి ఆ బాబుని నువ్వే తీసేసుకో అని చెప్పేసి చెప్పేస్తాడు. అంటే ఆ బాంబోని ఆ అంకుల్ ఏం చేశాడు, విలువైన వాటితో ఏం చేసినాడు, కొనుక్కున్నాడు. విలువైన వాటిని ఇచ్చి కొనుక్కున్నాడు. అప్పుడు తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చినప్పుడు ఆ బాబు అడుగుతాడు, బాబు ఆ అంకుల్ని అడుగుతాడు, ఏదో ఇంక నుంచి నేను నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను, విలువైన వాటిని ఇచ్చి నేను నిన్ను కొనుక్కున్నాను, ఇక నుంచి నువ్వేం చేయొచ్చు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, నువ్వు స్వేచ్ఛగా బతకొచ్చు, నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరము లేదు. అంటే నీకు నేను ఏం కలిగించా, స్వేచ్ఛ కలిగించా. ఏం కలిగించా, నువ్వు ఎవరికి బానిసగా ఉండాల్సిన అవసరము లేదు, ఎవరు చెప్పినట్టు నువ్వు చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పు, నువ్వు స్వేచ్ఛగా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అంటే ఈ బాంబోని అంకుల్ ఏం చేస్తున్నాడు, విలువైన వాటితో కొన్నాడు. కొని తనకు బానిసగా పెట్టుకున్నాడా, సరే కూర్చో, తన పనివాడిగా పెట్టుకున్నాడా? ఇప్పుడు చెప్పాలి మీరు కథ. ఏం చేసినాడు, ఏం చేసినాడు చెప్పండి. అంకుల్ ఏం చేసినాడు, బాబుని ఏం చేసినాడు, విలువైన వాటిని ఇచ్చి ఏం చేసినాడు, కొనుక్కోడు. ఇంకా మనం మొదట కథలో విన్నాం, మనము పాపం మనల్ని ఏం చేసిందంట, బంధించింది. పాపం మనల్ని ఏం చేస్తుంది, పాపం మనల్ని ఏం చేసింది, తాళ్ళ చేత కట్టేసింది. ఆ తాళ్లను మనల్ని ఎవరు విడిపించినారంటే దేవుడే విడిపించినాడు. ఆ బాంబోకి ఎలాగ విడుదల కలిగిందో మనకు కూడా ఏం కలిగిందంట, ఏం కలిగింది, విడుదల కలిగింది. ఎవరి ద్వారా కలిగింది, యేసు ప్రభు ద్వారా కలిగింది. యేసు ప్రభు మనను విలువైన వాటితో కొన్నాడు. డబ్బుతో కొన్నాడా, అంటే డబ్బుతో మనల్ని కొనలేదు. ఇంకా దేంతో కొన్నాడంటే మనకు విలువైనది ఏంది చెప్పండి, మన ప్రాణానికి విలువైనది ఏంది, రక్తం. ఏదది, రక్తం పోతే మనం బతుకుంటామా, మన శరీరంలో మనలో ఉన్న రక్తం అంతా పోయింది అనుకుంటే బ్రతుకుతామా, ఏమైపోతాం, చచ్చిపోతాం. అర్థమైందా, మనలో ఉన్న రక్తం అంతా పోతే ఏమైపోతాం, చచ్చిపోతాం. ఆ యొక్క రక్తాన్ని, విలువైన రక్తాన్ని, యేసు ప్రభు యొక్క విలువైన రక్తం చేత మనల్ని ఏం చేశాడంట, కొన్నాడు. రక్తాన్ని ఆ శిలువలో రక్తం అంతా కూడా కార్చినాడు కదా. చివరి బొట్టు వరకు కూడా ఆయనలో కొంచెమైన రక్తం ఉందా అంటే చివరి బొట్టు వరకు కూడా ఆ శిలువలో యేసు ప్రభువు కార్చాడు. ఎందుకు కార్చాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు. మనం ఎవరికి బానిసలము అంటే సాతానుకు బానిసలము. ఎవరు మనము, సాతానుకి బానిసలముగా ఉన్న మనలను దేవుడు విడిపించినాడు. ఇప్పుడు మనల్ని ఎవరింటిగా చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు, ఆయన సొత్తుగా చేస్తాడు. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉంటారో వారు ఎవరికి బానిసలు, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు బానిసలు, సాతానుకి బానిసలు. రక్షింపబడిన వారే ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టారో వారు ఎవరు చెప్పండి, దేవుని యొక్క సొత్తు, దేవుని ప్రజలు. వారు దేని నుంచి విడుదల పొందుతారంటే పాపం నుంచి విడుదల పొందుతారు. మీరు ఒప్పుకున్నారు మీరు పాపాలు, మరి
ఏసయ్య దగ్గర ఏసయ్య నిన్ను పాపిని నా పాపాలు క్షమించు నీ రక్తంతో కడుగు ఏసయ్య ఆయన అడిగినారు ఎప్పుడైనా? రోజు అడుగుతుంటారు కదా, అడుగుతున్నారా రోజు? మళ్ళీ ఏం కావాలి? రక్షణ అనేది కావాలి. ఏసయ్య నా పాపాలు క్షమించాడని నిశ్చయిత మన హృదయంలోకి రావాలి. ఏం రావాలా? దేవుడు నా పాపాలు క్షమించినాడని నమ్మాలి. అర్థమైందా? ఏసయ్య నా పాపాలు క్షమించినాడని ఏం చేయాలా? బిట్టు ఏం చేస్తున్నాను అసలుకి? ఏం చేస్తున్నారా? ఏం చేయాలా? ఏసయ్య నా పాపాలు క్షమించినాడని నమ్మాలి. అర్థమైందా? పాపాలు క్షమించినాడని నమ్మాలి. ఎప్పుడు నమ్ముతాం మనం అంటే మన పాపములు ఒప్పుకున్నప్పుడే నమ్ముతాం. మనం ఇంకా పాపాలు ఒప్పుకోలేదు అనుకోండి, సాతాను మళ్ళీ ఏం చేస్తుందంటే బంధించి బిట్టును బిట్రా బిట్రా నువ్వు వస్తావు, నేను రాను. నేను ఇందని చెప్తానంటే నువ్వు ఎగిరేస్తున్నావు, ఆడతానే ఉండవు. అసలు కొట్టలేదనా? కొట్టలేదనా? మనము కదా ఏసయ్య దగ్గర ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన సిలువ దగ్గరికి మనము రావాలి. అర్థమైందా? నేను రోజు వస్తా కదా, నేను రోజు ప్రార్థన చేసుకుంటా అని కాదు. ఏం చేయాలంటే మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలంటే మరి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఒకవేళ అబద్ధాలు చెప్పేవారనుకో మనం ఏం చేయకూడదు? ఏసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించని అడిగిన తర్వాత మరి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ మనం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసినాము, అవి దేవుని నమ్మినాక ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? మరి ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. ఇతరులతో వాదులాడటం, ఇతరులతో గొడవ పడటం అలాంటివి చేయకూడదు. అర్థమైందా? దేవుని బిడ్డలమైన తర్వాత అవన్నీ కూడా మనం ఏం చేయకూడదు. మరి ఎప్పుడు కూడా మీరు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు కదా? చేస్తున్నారా లేదా? విలియం చేస్తున్నారా లేదా? రక్షింపబడి మన పాపములు ఒప్పుకొని కూడా ఏం చేస్తుంటాం? చేయొద్దన్న పనే చేస్తుంటాం కదా? చేయొద్దన్న పనే మీరిద్దరు కూడా చేస్తారు కదా? మీరిద్దరు గొడవ పడొద్దంటే ఏం చేస్తారు? మీరు అలాంటి చేయొచ్చా? దేవుని బిడ్డలుగా అలాగ మనము చేయకూడదు. అర్థమైందా? దేవుని బిడ్డలమైన మనము ఎలాగ జీవించాలంటే దేవుని సంతోషపరిచేవారంగా ఉండాలా. దేవుని నామానికి ఏం చేయాలంటే మహిమ తెచ్చేవారంగా ఉండాలా. ఏం తేవాలా? దేవుని నామానికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. నిజంగా మీరు దేవుని బిడ్డలు ఏమనుకోవాలి? మనం చూడంగానే దేవుని బిడ్డలు ఏమనుకోవాలా? దేవుని బిడ్డలు. మీరు దేవుని పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని మనని గూర్చి అనుకోవాలి. ఏం చేస్తున్నారు మీరు అసలుకి? ఏం చేసుకోవాలి? బయటకు పోతావా? పోతావా? బయట ఎందుకు చూస్తున్నాడు? నేను ఆడ కథ చెప్తున్నా, చూస్తున్నాను. కంటతాకి నేర్చుకున్నారా? వీడు కంటతాకి చెప్తారండి. ఎవరు కంటతాకి? కంటతాకి చెప్తున్నా. రావాలా? ఎవరండి? చెప్తాను. నిమ్మమైన వారం కంటసంఖ్యం చెప్తున్నాను. అందుకే యేసు నేను గుణంగీకారము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. ఇంకా
బబ్లురా బిట్టు రా అందుకే యేసు పోయిన ఆదివారం ఈ కడ దగ్గర చెప్పాడండి పోయిన ఆదివారం ఇక్కడ కట్టబడుతుంది నిన్న ఆదివారం నువ్వు ఎప్పుడు నువ్వు లేవు కదా నిన్న ఆదివారం రోహానా ఏం చెప్పారా గంట దగ్గర మరకండి గంట దగ్గర రాసుకోవాలా చెప్పాలి సరే కూర్చో ఇద్దరు కూర్చోట ఇద్దరు కూర్చోబెట ఇప్పుడు గంట దగ్గర పలకండి అందరు పలకాల అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణములు ఇచ్చుటకు మన కాదు తన ప్రాణములు ఇచ్చుటకు వచ్చానా నేను తీసుకెళ్ళా ఎడు చూస్తాను మీరు అసలు పలకాలి అందరు పలకాల అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చన నేను మాయ్ ఏం కంట తగ్గ పలకండి మాయ్ ఎక్కడ వస్తున్నారా పలకాలి అందరూ పలకాలి ఎవరు పలకలేదంటే వాళ్ళు కూర్చొని చెప్తారు మీరు పలకాలి అందరూ అర్థమైందా మీరు పలకలేదనుకో ఇదే కంటిత వాక్యం ఇక్కడ నిలబడి చెప్తారా మనం పలకాలి అర్థమైందా ఇక్కడ వినాలా ఇప్పుడు పలకాలి అనేకులకు డేవిడు అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చన నేను మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము అనేకులకు విమోచన ప్రయోజనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చన నేను మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము ఓయ్ ఏం చేస్తున్నావు అనేకులకు ప్రతిగా విమోచన ప్రార్థన మోకరించండి మీరు పలకర్ల మీరు మోకరించండి మోకరించండి మోకరించాలి మీరు కళ్ళు మూసుకొని చెప్పండి ప్రార్థన కృపా ప్రేమ గల తండ్రి జీవం గల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకుంటారు మీరు సహాయపడుతూ వచ్చినారు మీకు కొందనాలు చెల్లిస్తారు పాటలు
నేను కథలో మాట్లాడుతున్నాను ప్రభావ నీకు ఎంతో చెల్లిస్తున్న వారు ఏదైతే విన్నారో వారికి అలా భద్రపరచుకుంటారు సహాయించండి కనికరించండి కంటి వాక్యాన్ని కూడా ప్రభు మార్పు సువార్త ఆయన 10:45 రాయబడినట్లుగా ప్రభావం తండ్రి అనేకులకు ప్రభావ ప్రతిగా విమోచన క్రయదనంలో ప్రభావ తండ్రి దేవాన్ని తన ప్రభావ ప్రాణం ఇచ్చటకు ప్రభావ లోకానికి వచ్చినందుకే ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరు మా కొరకు చనిపోయి సమాధి చేయబడి సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు ప్రభావాన్ని స్వార్థం ఇచ్చి మీరు కొన్నారు ప్రభావాన్ని శుద్ధిగాను ప్రభావాన్ని స్వకీయ సాంపాద్యంగా చేసుకున్న దేవుడు ప్రభావ ఆయన నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కంటి వాటిని కూడా చక్కగా నేర్చుకునగలటకు ఆయన సహాయించింది తల్లిదండ్రులైన వాళ్ళు కూడా బిడ్డలకు కంటి వాక్యం నేర్పించాలనే తపన ఆలోచన వాళ్ళు మీరు పుట్టించండి ప్రభావ సహాయించండి బిడ్డలు కూడా నేర్చుకోవాలని మనసు తెచ్చండి వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంది ఇంకెవరైతే రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంది యేసు నామములో ప్రార్థించడం తండ్రి. ఆమేన్.